ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి దోశలు అంటే మినపప్పు అలాగే రైస్ రవ్వ వాడుతూ ఉంటాం కదా మనం. మరి దానికి బదులుగా ఈ శనగలు గోధుమ రవ్వతో దోశలు తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? అలాగేనమ్మా. బియ్యము దాని పదార్థాలను వాడకం ఎంత మానేస్తే అంత మంచిది. లాభాలు తక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ. కానీ గోధుమల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. గోధుమకు ఒక కమ్మదనం ఉంటుంది, చప్పదనం లేకుండా. శనగలంటే 25% ప్రోటీన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ రెండుటి కాంబినేషన్తో దోశలు అయితే ఫైబర్ ఎక్కువ ఉండి పోషకాలు ఎక్కువ ఉండటం వల్ల మనకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అలాంటి కాంబినేషన్లో మేగడ ఉపయోగించి ఆరోగ్యకరమైన దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. గోధుమ రవ్వ శనగల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టిన శనగలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, నానబెట్టిన ఖర్జూరం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర, అట్లాగే నానబెట్టిన నాటు శనగలు, టమోటా ముక్కలు, ఖర్జూరం, పండు ఖర్జూరాన్ని నానబెట్టాం నేను, అది కూడా వేసేసాం. అందులో పెరుగు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి దోశల పిండి సిద్ధం చేసుకుంటాం. ఇలా గ్రైండ్ అయిన ఈ పిండిలోకి నానబెట్టిన ఎర్ర గోధుమ రవ్వని వేసేసాం. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసి మెత్తగా దోశల పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా అట్లా తుంచేసి అది కూడా వేస్తాం, కొత్తిమీర కూడా వేసేస్తాం. వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేస్తే దోశల పిండి సిద్ధమైంది. నాన్ స్టిక్ రేకు తీసుకుని సన్న సెక్క మీద పెట్టేసి దోశలు అట్లా పోసేస్తాం. మూత పెట్టేస్తే చక్కగా రోస్ట్ అవుతాయి దోశలు. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కూడా దోశను అట్లా కాల్చుకుంటే బాగుంటుంది. మేగడ కూడా రాసుకోవచ్చు, మేగడ లేకుండా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా మంచి రుచిగా ఉంటాయి. విన్నారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగానే చట్నీలే కదా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునేది, దోశల్ని కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చేసుకుని తినే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ఈ రెసిపీ ద్వారా డాక్టర్ గారు మనకు అందించారు. కాబట్టి ఈసారి దోశల్లో ఈ డిఫరెంట్ రెసిపీ ట్రై చేసి చూడండి. అనేక రకాల విటమిన్లు మన శరీరంలో రక్షణ వ్యవస్థని చురుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అన్నిట్లోనూ నెంబర్ 1, నెంబర్ 2, టాప్ 1, టాప్ 2 ఉంటారు కదా. అలా అన్నిట్లోకెల్లా నెంబర్ 1, టాప్ 1లో ఉండేది విటమిన్ సి. అలాంటి విటమిన్ సి అనేది మన శరీరానికి 50 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీగ్రాముల మధ్యలో కావాలి ప్రతిరోజుకి. ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకి కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అలాంటి సందర్భాల్లో ఇంకా డబుల్ విటమిన్ సి కావాలి. అలాగే కొంతమంది సిగరెట్లు 2-3 పెట్టెలు తాగుతున్నారు అనుకోండి, వీళ్ళకి ఇంకొక 50 mg కాస్త ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. బయట నుంచి వేస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లు బాగా తింటున్నారు అనుకోండి, ఆల్కహాల్ బాగా తాగేస్తున్నారు అనుకోండి, ఇంకా కొన్ని చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలాంటి వాటన్నిటిని క్లీన్ చేయడానికి మన బాడీకి విటమిన్ సి ఎక్కువ కావాలి. అందుకని సుమారుగా మనకి ఈ రోజుకి 50 మిల్లీగ్రాముల నుంచి 100 సహజంగా సరిపోతున్నప్పటికీ ఇలాంటి వారు 200 మిల్లీగ్రాముల వరకు కూడా తీసుకోవడం మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.